మాయలాడివే నువ్వు, మహామాయలేడివి. అదేంటి బావా, నేను నిన్ను దేవుడితో పోలుస్తుంటే నువ్వు నన్ను మాయలాడివని చవకగా పోలుస్తున్నావు. దేవుణ్ణి పెళ్లి చేసుకున్న నేను దేవతనవుతాను కదా, కనీసం మనిషినైనా అవుతాను కదా. మళ్ళీ పెళ్ళి అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఏ దేవుడు ఎవరేం చెప్పినా వెర్రి బాగులోడ్లా నమ్మేయుడు. మా అమ్మతో నేను వెర్రి బాగులోడని చెప్పావు కదా. ఓ, మీరు అప్పటి నుండి మా మాటలు వింటున్నారా? ఆయన తప్పు కదా బాబా, లేడీస్ మాట్లాడుకుంటుంటే వినకూడదని ఇంగితే ఉండొద్దు. నిన్ను లేడీ అని ఎవరన్నారు? నువ్వు కిలాడివని చెప్తున్నాను కదా. చెప్పు చెప్పు, రెస్టారెంట్ లో ఏం మాయ చేసావు? రెస్టారెంట్ లో ఎవరైనా మాయలు మంత్రాలు చేస్తారా బావా? ఆకలేస్తే తినేసి వస్తారు. ఇలా కాదు, నువ్విలా చెప్పవు. చెప్పు, రెస్టారెంట్ లో ఏదో జరిగింది. కావాలనే నువ్వు నా మీద సాంబార్ పోసావు, కావాలనే నువ్వు నన్ను వాష్రూమ్ లోకి పంపించావు, బయట నుండి లాక్ చేసి వాష్రూమ్ లో బంధించావు. బావా, చెయ్యి నొప్పిగా ఉంది బావా. నువ్వే ఆలోచించు బావా, ప్రేమించిన ఏ అమ్మాయి అయినా ప్రేమించిన వాణ్ణి గుండెల్లో బంధిస్తుంది, కానీ అలా వాష్రూముల్లోనూ వంటగదుల్లోనూ బంధిస్తుందా బావా? చెప్పు. చూడు, రెస్టారెంట్ లో నువ్వు నన్ను డైవర్ట్ చేసినట్టే ఇక్కడ కూడా డైవర్ట్ చేస్తున్నావు. చెప్పు, రెస్టారెంట్ లో ఏం జరిగింది చెప్పు. నువ్వే నన్ను లాక్ చేసావని అక్కడ ఒక అబ్బాయి చెప్పాడు. చెప్పు చెప్పు. అది కూడా తెలిసిపోయిందా బావా? అయితే నిజం చెప్పేస్తాను. నేను 2 ప్లేట్ల ఇడ్లీ ఆర్డర్ చేసుకుని తింటుంటేను 2 ప్లేట్ల అని ఆశ్చర్యపోయావు కదా. మరో 2 ప్లేట్ల పూరి తింటే దిష్టి పెట్టేస్తావేమోనని వాష్రూమ్ లో గడియ పెట్టాను. ఆ 2 ప్లేట్లు తినేసి వచ్చాను. అబద్ధం, ఇది మరొక అబద్ధం. లేదు బావా, ఇదే నిజం. బాపిని నేను వెతకాలనుకుంటుంది డాక్టర్ని కాదు, కేపీని. ఇదిగో వాచి చూపించి చచ్చిపోయిన కేపీని వెతకాలంటున్నావేంటమ్మాయి? నాకేం అర్థం కావడం లేదు. అబ్బా పిన్ని, కేపీ చావలేదని నేను మొట్టమొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను కదా. ఇది వాడి వాచే. నేను బావా వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి కొనిచ్చిన వాచ్. నా ఊహ నిజమైతే ఆ కేపీ డాక్టర్ క్యాబిన్ నుంచి బయటకొస్తూ మనల్ని చూసి ఎటో పారిపోయి ఉంటాడు. ఆ కంగారులోనే ఈ వాచ్ పడిపోయినట్టుంది. వాచ్ పడిపోయినా చూసుకోలేదు అంటే వాడు ఈ సరౌండింగ్స్ లోనే తప్పించుకుని తిరుగుతున్నాడు పిన్ని. మనల్ని చూసి తప్పించుకునే అంత తేలిగ్గా ఈ హాస్పిటల్ నుంచి తప్పించుకోలేడు. అంగుళం అంగుళం వెతికాననుకో దొరికేస్తాడు. ఈ రోజు నేను వాడిని పట్టుకుని తీరుతాను. అది కాదమ్మాయి, మొన్న మన మీరాకి కల్లోకొచ్చినట్టు ఇప్పుడు వాడి ఆత్మ నీకు ఎదురొచ్చిందేమో. లేనిపోని రిస్క్ తీసుకుంటున్నావేమో అమ్మాయి. హాస్పిటల్లో ఉన్నాం కదా అని అనవసరంగా నువ్వు రిస్క్ తీసుకోకు. నర్స్, వెళ్ళి తన కేస్ షీట్ తీసుకురా. అలాగే సార్. పేరేంటి? అసలు పేరైతే సుజాత్ అండి. ఆ పేరుతో నన్నెవ్వరూ గుర్తుపట్టరు. అందరికీ గోరింటాకు పిన్నిగానే తెలుసు. గోరింటాకు డాక్టర్ గారు అడిగింది నన్ను. ఓ, తన పేరండి? నక్షత్ర అండి. గోరింటాకు నేను చెప్తాను, నువ్వు. నక్షత్ర డాక్టర్ గారు. పెళ్ళయిందమ్మా? కాలేదు డాక్టర్. ఇంట్లో సంబంధాలు వెతుకుతున్నారు. మైసెల్ఫ్
నేను కూడా వెతుక్కుంటున్నాను అనుకోండి. హలో మేడం, మీరు పేషెంట్ కాదు కదా. నేను పేషెంట్ని అడుగుతున్నాను. మీరు కాస్త సైలెంట్గా ఉండండి. సార్ ఇదిగోండి. మీరు చెప్పండి, పెళ్ళయిందా? అయ్యింది డాక్టర్ గారు. ఐ సీ. మీ బ్యాక్ బోన్ చిన్న క్రాక్ ఇచ్చింది. మీరు కొన్ని రోజులు సంసారానికి దూరంగా ఉండాలి. కొన్ని రోజులంటే ఇంచుమించుగా ఎన్ని రోజులు డాక్టర్? మీకు పెళ్లి కాలేదు కదండి. అవును కదా, మర్చిపోయాను. ముందు మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. కావాలంటే మళ్ళీ పిలుస్తాను. వద్దులేండి డాక్టర్ గారు, ఇక నేనేం మాట్లాడను. ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా. మీరు చెప్పండి. ఎలా భరిస్తున్నారమ్మా ఈ ముసలావిడ్ని? ప్లీజ్ డాక్టర్, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. నాకు పెళ్లి కాలేదు, నేను ఇంకా కుమారినే. అంత వయసు కూడా ఏం రాలేదు. చూడండమ్మా, నా పేషెంట్కి నేను చెప్పేదేదో చెప్పనివ్వండి. ఆ తర్వాత మీరు చెప్పిందంతా వింటాను. ఆ చూడమ్మా నక్షత్ర, నువ్వు కంప్లీట్గా 1 వీక్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఎలాగూ పెళ్ళైందంటున్నావు గనుక మీ వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. దగ్గరుండి నిన్ను నడిపించడంతో పాటు అన్ని రకాల సేవలు ఆయనతోనే చేయించుకోమ్మా. చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చేయించమని చెప్పు.